ఈ ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళందరి గురించి లాస్ట్లో చెప్తాను. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ వరలక్ష్మి పూజ ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమో నమః. ఆచమన్యం సంకల్పం అన్నీ అయిన తర్వాత వరమహాలక్ష్మి పూజ, షోడశోపచార పూజ ప్రారంభిద్దాం. శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. ధ్యానం సమర్పయామి. శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. ఆవాహనం సమర్పయామి. శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. సింహాసనం సమర్పయామి. శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. అర్ఘ్యం సమర్పయామి. శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. పాద్యం సమర్పయామి. శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. ఆచమనీయం సమర్పయామి. శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. పంచామృత స్నానం సమర్పయామి. శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. వస్త్రం సమర్పయామి. శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. ఆభరణం సమర్పయామి. శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. ఉపవీతం సమర్పయామి. శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. గంధం సమర్పయామి. శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. అక్షితాం సమర్పయామి. శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. పుష్పం సమర్పయామి. అత శ్రీ వరమహాలక్ష్మి అంగద పూజ. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి. ఓం చపలాయ నమః జానూని పూజయామి. ఓం పీతాంబరాయ నమః ఉరుం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మలయాయై నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం కంబుకంఠే నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం సునేత్రాయ నమః నేత్రౌ పూజయామి. ఓం రమాయ నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయ నమః శిరః పూజయామి. ఓం వరలక్ష్మీ నమః సర్వాంగాన్ని పూజయామి. అత శ్రీ వరలక్ష్మి అంగత పూజ సమాప్తం. ఇప్పుడు వరలక్ష్మి అష్టోత్తర శతనామావళండి. ఇది అందరికీ నోటికి వస్తుంది కాబట్టి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః ధూపం సమర్పయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః దీపం సమర్పయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి. ఇక్కడ అవసర నైవేద్యమైనా సమర్పించవచ్చండి. మహానివేదన మనం లాస్ట్లో అయినా కానీ నివేదించవచ్చు. ఇప్పుడు అవసర నివేదన కూడా చేసుకోవచ్చు. అత శ్రీ వరమహాలక్ష్మి తోరగంధి పూజ. 9 పోపులతో చేసిన తోరగ్రంథుల్ని అమ్మవారి ముందు ఉంచి అక్షితలు పుష్పంలో వేస్తూ పూజించాలండి. వీడియోలు ఎంత ఎక్కువ అవడంతో దాన్ని నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను, ప్లీజ్ చెక్ చేయండి. అక్కడ సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒకదాన్ని శివుడు పార్వతికి తెలియచెప్పెను. లోకోపకారంకై దాన్ని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినవలసింది అని అన్నాడు. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రంతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాథ, స్త్రీలు సౌభాగ్యమును పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతము కదాన్ని ఆనతీయవలసింది అని అడిగింది. అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడే, దేవి, నీవు కోరినది విధి విధానంగా స్త్రీలను ఉద్ధరించు వ్రతం ఒక్కటి ఉన్నది. అది వరమహాలక్ష్మి వ్రతం. దాని విధి విధానంను వివరిస్తాను విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చి శుక్రవారం నాడు ఈ వ్రతంను చేయవలనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పాను. పార్వతీదేవి, దేవా, ఈ వరమహాలక్ష్మి వ్రతమునకు ఆదిదేవత ఎవరిని చేసిరి? ఈ వ్రతంను చేయవలసిన విధి విధానంను తెలియజెప్పమని పార్వతి అడిగింది. కాత్యాయని, ఈ వరలక్ష్మి వ్రతంను వివరంగా చెబుతాను విను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణం ఒకటి ఉండెను. ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగులు గుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవంలో గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలం నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకొని మితంగా సంభాషిస్తూ జీవిస్తుండేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఆనాటి రాత్రి సమయంలో చారుమతికి కల్లో సాక్షాత్కరించి, ఓ చారుమతి, నీ యందు అనుగ్రహం కలిగింది. ఈ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చి శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరంలో కానుకలు ఇచ్చితనని అంతర్ధానమయ్యి
చారుమతి అత్యంత ఆనందం పొంది, హే జనని, నీ కృపా కటాక్షంలో కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులు, విద్వాంసులు అయ్యెదరు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ పాదదర్శనం నాకు కలిగింది అని పరిపరి విధంలో వరలక్ష్మీదేవిని స్తుతించి చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన భర్తకు, అత్తమామలకు తన కళని తెలియచెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారే చారుమతిని వరలక్ష్మి వ్రతం చేసుకోవాల్సిందని చెప్పారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రములు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లవములు, రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పల్లవంతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించిరి. ప్రతిష్ఠించి అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 ప్రోగుల తోరంను చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందియలు గల్లు గల్లు మనం రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచ్చిత గకానములు దగ్ధగాయమానమయ్యాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రత ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు, ధనము, కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఆ స్త్రీలు ఇళ్ల నుండి గజ, తురగ, రథ వాహనంలో వచ్చి వారిని ఇళ్లకు తీసుకొని వెళ్ళాయి. వారంతా మార్గ మధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరినీ మహద్భాగ్యవంతుల్ని చేసిందని పొగిడిరి. వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యంతో సిరి సంపదలతో కలిగి సుఖజీవనం గడిపిరని, అనంతరం ముక్తిని పొందారు అని శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తీరంగా మీకు వివరించానని సూత మహర్షి మునులకు వివరించెను. అత శ్రీ వరలక్ష్మి కథ సమాప్తము. మహానివేదన, మంగళహారతి, మంత్రపుష్పంతో పూజను తాంబూలంతో సమాప్తం చేయాలండి. ఇలాంటి భక్తి వీడియోస్ ఇంకా హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం దివ్యపావని డైలీ స్పెక్ట్రాన్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. అలానే నేను అంగత పూజ షార్ట్లో అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.